ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డికి సోయి ఉందా అని నేను అడుగుతున్నాను. ఆయన ఎమ్మెల్సీగా ఉండే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాము బీఆర్ఎస్ హయాంలో కట్టినామంటే నిజంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి కంప్లీట్ చేసి ఉంటే ఇచ్చే సోయి ఎందుకు లేకుండే 3 ఏళ్ళు వాళ్ళకి? ఆ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే నిన్న కమలాపూర్ మండలంలో చేసిండ్రో ఇదే మీడియా కథనాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టండి పెచ్చులు ఊసిపోయి కింద పడిపోయిన కథనాలు మనము చూడడం జరిగింది ఎలక్షన్స్ కి 6 నెలల ముందు. అన్ని ఛానల్స్ కూడా దాన్ని కవర్ చేసినాయి. కమలాపూర్ లో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అది. ఏది ఇళ్ల లోపలికి వెళ్ళకముందే పెచ్చులు ఊడిపోయి స్లాబ్ కి సంబంధించిన పెచ్చులు ఊడిపోయి కింద పడిపోయింది, ప్రాపర్ గా కట్టలేదు, నాణ్యత లేదు అని చెప్పని అన్ని మీడియా ఛానల్స్ లో కూడా వచ్చింది. ప్రోగ్రామ్ పెట్టుకొని ప్రాపర్ గా కట్టలేదు, నాణ్యత లేదని చెప్పి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. దాన్ని మళ్ళా ప్రజల ప్రాణాలకి ముప్పు ఉంది అనే ఉద్దేశంలో ఆలోచించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సరే దాన్ని కట్టిండ్రు, దాన్ని ఏ రకంగా మళ్ళీ వాడకంలోకి తీసుకురావాలని చెప్పి మళ్ళీ నిధులు కేటాయించి దానికి మరమ్మతులు చేసి దానికి అన్ని టెస్టులు చేసి అన్ని రకాలుగా దాన్ని ఉండసక్యంగా తీసుకొని వచ్చి దాన్ని పంపిణీ చేస్తే వాడు వచ్చి పిచ్చి కుక్క లెక్క నోటికి వచ్చినట్టు కేసీఆర్ కట్టించిండు అని చెప్పి మాట్లాడుతుండు. నేను అదే చెప్తున్నా, అసలు కౌశిక్ అనేటువంటి ఏం మాట్లాడుతున్నా వానికన్నా క్లారిటీ ఉందా? అసలు కౌశిక్ అనేటానికి ఎన్ని అప్పులు అయినాయి, అసలు ఎన్ని అయిందనేది ఆయనకన్నా స్పష్టత ఉందా? ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉండి అదే హుజరాబాద్ గడ్డపైకి వెళ్ళి టిఆర్ఎస్ పార్టీని ఈటల రాజేందర్ తిట్టిండు కదా. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తుంది కేసీఆర్ అని చెప్పి తిట్టింది ఇదే కౌశిక్ రెడ్డి కదా. మళ్ళీ ఎలక్షన్స్ టైంలో ఎమ్మెల్సీ ఇస్తామనగానే ఆ రోజు లీడర్ చేసిన పార్టీని మర్చిపోయిండు, ఇక్కడ లీడర్లని మర్చిపోయిండు, కేసీఆర్ సంకల పోయి జొర్రెండు. అసలు రేపు పొద్దునన్న కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాడనే క్లారిటీ అని ఉంది ఆయనకి? అదన్నా బలంగా చెప్పగలుగుతాడా? బీజేపీలోకి పోతాడు. అసలు దొంగల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేదు. అసలు దొంగల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే పరిస్థితే లేదు. మా క్లారిటీ ఉంది. పార్టీ కోసం కష్టపడ్డలు చాలా మంది ఉన్నారు. అక్కడ పోటీ చేసిన అభ్యర్థి మా క్యాండిడేట్ ఉన్నాడు. మాకు సంపూర్ణ విశ్వాసం నమ్మకం మాకు ఉంది.